శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఒక చెత్త బిగ్ బాస్. అది ఒక అగ్ని పరీక్ష కాదు. అదేంటంటే నరకలో ఒక పరీక్షణ. అంటే డైరెక్ట్ ఏంటంటే కామన్ మ్యాన్ షో అని పెట్టేసి వీళ్ళు భయంకరంగా ఏంటంటే డైరెక్ట్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి పొలిటికల్ గా వాళ్ళే బయట మాట్లాడుకొని సో స్టేజ్ మీద కొంత మిమ్మల్ని ఇట్లా తిడతాము ఇట్లా మాట్లాడతాము డైరెక్ట్ మళ్ళీ తీసేసుకుంటాము అని డైరెక్ట్ వీళ్ళు మాట్లాడుకొని అక్కడికి వచ్చి షో దిగుతున్నారు వీళ్ళు. నాకు నచ్చలేదు. యాజ్ ఏ కామన్ షో అంటే కామన్ మ్యాన్ షో ఉండాలి. సో నాగార్జున గారు డైరెక్ట్ గా మీరు ఎట్లా తీసుకోవాలి మాకు తెలుసు. కాకపోతే ఏంటంటే దీని గురించి మళ్ళీ ఒకసారి డెప్త్కి వెళ్తే మాట డైరెక్ట్ గా మీరు కామన్ షో అంటే కామన్ మ్యాన్ ఒక్కలని తీసుకోండి. ఎందుకంటే చూసినందరూ కామన్ మ్యాన్లు, సెలబ్రిటీ కాదు. సో మన రాష్ట్రాల్లో వచ్చేసి 5-6 కోట్ల మంది ఉంటారు, ఈజీగా ఉంటారు. అందరు కామన్ మ్యాన్లే. కామన్ మ్యాన్ నువ్వు తీసుకపోతే నువ్వు పెట్టే సెలబ్రిటీ బిగ్ బాస్ అని పెట్టుకో, కామన్ మ్యాన్ షో పెట్ట మాకు, ఓకేనా? సో మరి కామన్ మ్యాన్ ని తీసుకుపోయి కొంచెం ఇర్రెస్పెక్ట్ పెడుతున్నారు అని చెప్పి మళ్ళీ అగ్ని టాస్క్ చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా వచ్చేసి ఫేమ్ ఉన్న వాళ్ళు తీసిపోయాడు కూర్చోబెట్టాలి. వాడు తిట్టాడు అనుకోండి డైరెక్ట్ గా వచ్చేసి వాళ్ళు ఏమంటారు వాళ్ళ ఫ్యాన్స్ 4-3 తిడతాడు. ఇప్పుడు కామన్ మ్యాన్లు అనుకో వాడిని తిట్టే మటుకు ఇర్రెస్పెక్ట్ కాదు, అసలు వాడికి అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. నేను మామూలుగా వచ్చేసి మనోడు ఎవరో తెలియదు కానీ నేను చూసాను. సో పైన హీరోయిన్ లాక్ వెళ్ళిపోతే డైరెక్ట్ గా వాన్ తిట్టి నొక్కారు. సో అవసరం ఉంది. సో డిమో పవన్ అని ఎవరు వచ్చారు, సో బట్టలు ఇప్పాడు. సో ఎవరైనా టెలివిజన్ లో మామూలుగా వచ్చి సోషల్ మీడియాలో నేను బట్టలు ఇప్పుకుని తిరగమన్నారా? పట్టించుకారు. ఎందుకంటే మీరు హైలైట్ చేసుకుంటారు కాబట్టి బయటకు వచ్చి శ్రీముఖి అంటాది ఉన్నావు నువ్వు బయట నువ్వు షర్ట్ ఇప్పు డైరెక్ట్గా వచ్చేసి నేను వచ్చి క్యూట్గా ఉన్నా భలే ఉన్నావు అంటున్నావు. ఇవన్నీ మాట్లాడుకుంటారు వీళ్ళు. ఎందుకంటే కదా కామన్ షో అని పెడతారు, డైరెక్ట్గా వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తారు. అంటే అది పొలిటికల్. సో దీన్ని స్క్రిప్ట్ అంటే ఎవరంటే డైరెక్ట్గా వచ్చేసి నాగార్జున సార్. వీళ్ళు ఏంటంటే నడిపిస్తుంది ఎవరంటే ఈ మన వాళ్ళు ఎవరు 2 కదా నవదీప్. సో అసలు అభిజిత్ ఎంత ఫేమ్ ఉన్నాడు తీసుకొచ్చి కూర్చోబెట్టి జడ్జిమెంట్ బుర్ర పోయిందోడికి. నాకు చెప్పాలంటే బుర్ర పోయిందోడికి. మైండ్ గేమ్ అని ఒక పర్సన్ పెట్టాడు. ఎవరికి? డైరెక్ట్గా వచ్చేసి ఇంకొక పర్సన్కి మైండ్ పెట్టాడు. అవసరమా నీకు ఎవరైతే కామన్ మ్యాన్ ఆ పర్సన్ తీసుకోగా కానీ డైరెక్ట్గా వచ్చేసి ఎవరు కామన్ మ్యాన్ ఉన్నారు నేను చూసాను, నాకు నచ్చలేదు. ఇది డైరెక్ట్గా వచ్చి కామన్ మ్యాన్ షో అంటే కామన్ మ్యాన్ తీసుకోండి. 5-6 కోట్ల మంది కామన్ మ్యాన్ లో ఉన్నారు. కామన్ మ్యాన్ అంటే నేను చెప్తా బ్రదర్. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి ఒక MBA చదువుకు వచ్చిండు, హైదరాబాద్కి వచ్చాడు, డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకున్నాడు, ఇన్స్టిట్యూట్లో ఎన్ని కోర్సులు చేసుకుంటున్నాడు. సో కామన్ షో పెట్టాడు. ఒక ఇంటర్వ్యూకి ఎలా పోతాడో డైరెక్ట్గా వచ్చేసి ఇంటర్వ్యూ పెడతారు కాబట్టి అలానే వెళ్ళాడు. అది వాడు కామన్ మ్యాన్. డైరెక్ట్గా వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చేసి డైరెక్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని దానికి కామన్ మ్యాన్ ఎలా అంటారు మీరు? దీని గురించి అందరూ కామన్ మ్యాన్ నాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసేది చెత్త పొలిటికల్. ఆ పొలిటికల్ మనం నచ్చం. ఎన్నో పొలిటికల్ ఉంటాయి. వాళ్ళు మామూలుగా వచ్చేసి ఇసుక పెడతారు కదా, ఇసుక ఎత్తి కింద ఆ దాంట్లో కూడా ఇట్లా ఆడుతారు వాళ్ళు పొలిటికల్. మనకు నచ్చదు అది. సో నేనేమంటున్నా అంటే నాకు నచ్చలేదు ఇది. డైరెక్ట్గా వచ్చేసి నాగార్జున సార్కి ఒకటి చెప్తున్నాను, కామన్ మ్యాన్ షో అంటే కామన్ మ్యాన్ షో పెట్టండి. దీంట్లో చీప్ ట్రిక్స్ అయితే మటుకు డైరెక్ట్గా వచ్చేసి ఈ బిగ్ బాస్ కూడా మీకు TRP కాదు కదా, అసలు దేనికి పనికి రాకుండా పోతుంది. బిగ్ బాస్ 8 కి అంతగా TRP రాలేదని చెప్పేసి TRP కాదు భయ్య, వాళ్ళు ఏంటంటే TRP కాదు, డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు ఒక అభిజిత్ అనే ఫేమ్ ఉన్నాడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. డైరెక్ట్గా వచ్చి శ్రీముఖి ఇంకా ఆమె ఏం మాట్లాడదో మనకు తెలియదు. కాకపోతే ఏంది అమ్మ అట్లా మాట్లాడితేనే మనం చూస్తాం. అలా చూసినప్పుడే అసలు అనిపించింది కదా అసలు ఏం మాట్లాడుతుంది. సో ఇది ఏంటంటే వాళ్ళు TRP తీసుకొచ్చాడు. అక్కడ తీసుకొచ్చిన కామన్ మ్యాన్ వచ్చిన తర్వాత కామన్ మ్యాన్ ఇన్సల్ట్ చేస్తున్నారు. నాకు నచ్చలేదు ఇది. నవదీప్ మొన్న ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చేసా అని అన్నారు, దాని మీద మీ అభిప్రాయం? అవును, నువ్వు కూడా ఆయన కూడా ఊపుకుండా వచ్చిండు అని. ఇప్పుడు మూలాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏం చేసిన అన్ని ఉంటాయి. అవన్నీ తెలియకుండా నువ్వు డైరెక్ట్గా వచ్చేసి నువ్వు డైరెక్ట్గా ఊపుకుని వచ్చినావు అంటే వస్తాం మేము కూడా ఊపుకుంటాం. ఉరుకుతాం కూడా వస్తాం, మేము కూడా ఉరుకుతా వస్తాం, ఎగురుతా వస్తాం, ఎట్లనే వస్తాం. నీకెందుకు రా బాయ్, మాకేం కావాలి? కామన్ షో చెప్పారు కదా, నువ్వు పెట్టావు కదా మేము వచ్చాము, అంతేగాని మేము మా అంతా మీరు రాలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకున్నావు నవదీప్. అది ఒకటి చెప్తున్నాను, డైరెక్ట్గా వచ్చేసి వద్దు మనకి. కామన్ షో అంటే కామన్ మ్యాన్ షో అంటే కామన్ ఫ్యాన్.